నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి పంచగ్రహ కూటమి కూడా ఉందంటున్నారు. విశేషంగా ఈ మాసంలో శివరాత్రి కూడా వస్తుంది. మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం అంతా వీరికి బాగుంటుంది అంటారు? మా మీనరాశి ఇది ద్వాదశ రాశుల్లో ఫైనల్ రాశి. ఒక రకంగా చెప్పాలంటే మోక్షపూరితమైనటువంటి రాశి. ఏ మానవుడైనా ఎన్ని అనుభవించినా చివరికి అక్కడికి రావాల్సిందే. మోక్షం గురించి తాపత్రయపడాల్సిందే. 70-80 ఏళ్ళు వచ్చాక వాడికి ఎంత డబ్బు ఉన్నా, ఎంతమంది పిల్లలు ఎంత స్థాయికి వచ్చినా వాడికి చివరికి స్వామి నాకు పూర్వజన్మ మళ్ళీ జన్మ ఉండకూడదు, లేకపోతే నాకు కైలాస మోక్షమో విష్ణు మోక్షమో కోరుకుంటారు. మళ్ళీ నాకు జన్మ రావాలి, ఈ ఆస్తింతా నేను అనుభవించాలని ఎవ్వరూ కోరుకోడు. ఎందుకంటే వాడు పోయిన తర్వాత వాడికి ఈ ఆస్తితో సంబంధం లేదు. కాబట్టి అంత గొప్ప రాశి మీనరాశి. దాంట్లో శని ఉన్నాడు కదా అని చెప్పి మనం హైలైట్ చేసేసి ఏనాడు శని ఉంటుంది, అన్ని రాశులకి వర్తిస్తుంది ఆయన. అట్లా అని చెప్పి మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు కదా, ఆయన బాగా ఇబ్బంది పెట్టేస్తాడంటే వాళ్ళ కర్మనికి తగ్గ పూర్వజన్మ కర్మలు వాళ్ళ జాతక ప్రభావాన్ని బట్టి ఇబ్బందులు పెట్టచ్చేమో, కానీ ఆయన అక్కడ ఉండి వీళ్ళకి మోక్షానికి కావలసినటువంటి సోపానాలు అంటే మెట్లు వేయటానికి ఈయన చాలా చాలా శ్రమిస్తాడు. ఆ యొక్క మెల్టింగ్ చేయటంలోనే మనం తట్టుకోలేము. శని మెల్టింగ్ చేసేటప్పుడు సామాన్యులో మనం ఏ ఈశ్వరారాధనో దైవారాధన ఉంటే తప్ప మనం తట్టుకోలేమండి. అంత గొప్ప ప్లానెట్ ఎవరంటే శని భగవానుడు. కాబట్టి మీనరాశి వారికి వారు ఏదైతే కూర్చొని ధ్యానం చేస్తారో ఆ ధ్యానానికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ అన్నీ, ఫ్రీక్వెన్సీస్ అన్నీ వీళ్ళకి తప్పకుండా వచ్చేస్తాయి. శని చాలా చాలా సిస్టమేటిక్గా ఉండేటటువంటి గ్రహం ఆయన. పంక్చువాలిటీ అంటారు చూసారా, శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు పంక్చువాలిటీ ఎక్కువ మెయింటైన్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఆ రాశిలో అతి నిద్రనిస్తాడు ఆయన. అది నిద్రాస్థానం మీనం అనేటటువంటిది. అతి నిద్రనిస్తాడు. దాంట్లోనే ఉన్నాడు. అదే ఇంట్లో ఓ పట్టాన లేవరు. దానికి తోడు ఏ పని చేసినా ఆలస్యం. ఆ ఆలస్యం ద్వారా కొన్ని వారు వచ్చే అవకాశాలు కోల్పోయి డిప్రెషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే ఏదో ఆలోచిస్తూ కూర్చుంటారు. లేకపోతే నేను దేనికి పనికిరానేమో అనే ఒక రకమైనటువంటి నిర్లిప్తత, ఒక రకమైనటువంటి వేదనకి గురవుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మానసిక దోషాలు. జనవరి 20 నుంచి ఆ రాశిలో శని సొంత నక్షత్రంలోకి వచ్చేసరికి ఆరోగ్యం మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుందమ్మ. జన్మరాశి అనేది వారి యొక్క దేహాన్ని సూచిస్తే మేషం నుంచి అది 12వ రాశి కాబట్టి హాస్పిటలైజేషను, ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు, లేకపోతే మనసు ఉల్లాసం ఉత్సాహం బదులు కొంచెం డిప్రెషన్స్ కలగటము, అట్లాగే ధనం మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది కానీ సంపాదించలేక అల్లాడిపోతూ ఉంటారు. ముఖ్యంగా మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కన్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక సూపర్గా ఉంది. ఫిబ్రవరి 3 వరకు లాభంలో చతుర్గ్రహ కూటమి వీరికి ఉత్తరాయణ కూడా కొన్ని లాభాలని కలుగజేస్తుంది. ఉద్యోగపరంగా లాభాన్ని కలుగజేసింది మీనరాశి వారికి. ఎదురు చూస్తూ చక్కగా వచ్చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఉద్యోగరీత్యా. అట్లాగే కొంతమంది పొలిటీషియన్స్కి కూడా ఉన్నతమైనటువంటి పదవుల్లో ముఖ్యమైనటువంటి హోదా లభించినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అట్లాగే మనకి అప్పులు ఎవరికైతే ఉన్నాయో ఉద్యోగరీత్యా కొంతమంది అప్పులు చేసి ఉండొచ్చు, లేకపోతే తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా అప్పులు చేసి ఉండొచ్చు, లేకపోతే వీరికి ఆరోగ్యం బాగాలేక అప్పు చేసినటువంటి వాళ్ళు, సంతాన రీత్యా అప్పు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అప్పులు తీర్చుకునే సమయం కూడా ఈ ఫిబ్రవరి 12 వరకు సూర్య భగవానుడు ఇస్తున్నాడు అన్నమాట. అంటే లాభంలో ఉండి చక్కగా కొన్ని దోషాలు, కర్మదోషాలు పోగొట్టేసేటువంటి స్థితిలో లాభంలో ఉన్న గ్రహాలు రవి, కుజ, ఉచ్చస్థిత కుజుడు. ఈయన ముఖ్యంగా విపరీతమైనటువంటి ధనలాభాన్ని వీరికి ఆల్రెడీ అందచేస్తున్నారు ఫిబ్రవరి 23 వరకు. ఎవరికి? మీనరాశి వారికి చక్కటి లాభస్థితి. వీరు మాట్లాడితే చాలు చక్కగా డబ్బులు వచ్చేటటువంటి ఆకర్షణ శక్తి వీరికి కలుగుతోంది. పిత్రార్జితము అంటే తండ్రి గారి యొక్క ఆస్తులు, అంటే వారి ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే వారి ద్వారా అంతర్గతంగా వచ్చే ఆస్తులు, లేకపోతే వాళ్ళ తరపు ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే ఆకస్మికంగా వీళ్ళకి డబ్బు కలిసి రావటం. అంటే తండ్రి గారి తరపు ఎవరైనా తెలియకుండానే వీలునామాలు అవి వాళ్ళ మీద పెట్టిన వాళ్ళు కొంతమందికి వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. ముఖ్యంగా బుధగ్రహము, శుక్రగ్రహము పూర్తిగా ధనకారకత్వాన్ని కలిగించిన వాడు. ఎవరో ఒకళ్ళు కుటుంబంలో వీరికి ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని ఆకస్మికంగా అందించటం,
కొంతమంది వీరు చేసినటువంటి ఒకప్పుడు వీరు ఏదైనా సహాయ సహకారాలు చేస్తుంటే అది గుర్తుపెట్టుకొని వీరికి అవసరమైన స్థితిలో ఇప్పుడు ధనం రావటం, అంటే ఏదో రూపకంగా ఈ రకంగా ధనం రావటం. అట్లాగే వీరు కనుక భార్యతో లేకపోతే భార్య భర్తతో కొంచెం జాగ్రత్తగా ఎటువంటి అంతర్గత విభేదాలు లేకుండా అనుకూలంగా మాట్లాడితే అనుకున్న సంకల్ప సిద్ధికి చాలా దగ్గరలో ఉంటారు స్త్రీ అయినా పురుషుడైనా. ఈ యొక్క మీనరాశి వారు కొంచెం అనుకూలంగా మాట్లాడగలిగే స్టామినా ఉండాలి. అంత లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడితే అది ఒక మహాదోషం అవుతుంది. కాబట్టి బుధగ్రహము విద్యార్థులకు సంబంధించి చక్కటి లాభస్థితి, అంటే వీరు ఆలోచించే తీరు ఎట్లా ఉండుంటే ఈ సమయంలో ఈ ఫిబ్రవరి 3వ తారీఖు వరకు కూడా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, దానికి తగ్గట్టుగా నేను ప్రిపేర్ అవ్వాలి, దానికి తగ్గట్టుగా నేను చదవాలి, అటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి నేను చదువుకోవాలి అనేటటువంటి విపరీతమైనటువంటి స్థితిగతులు, అంటే విదేశాల గురించి ఎక్కువ ఆలోచించకపోయినా ఇక్కడ అయినా సరే నేను మంచి గోల్ కొట్టాలి అనేటటువంటి ఆలోచన విద్యార్థుల్లో చాలా మంచి లాభస్థితిని కలుగజేస్తుందని చెప్పుకోవాలి. ఈ ఫిబ్రవరి 23 వరకు ఈ రవి కుజులు ఇక్కడ ఉండటం చాలా విశేషం అమ్మ. ఫిబ్రవరి 15 వరకు కూడా 14 వరకు రవి ఇక్కడ ఉండటము, ఫిబ్రవరి 14-15 తర్వాత సూర్య భగవానుడు రాహుతో కలిసి 12లో ఉండటం, బుధుడు ఆల్రెడీ 3వ తారీఖున బుధుడితో కలవటము, శుక్రుడు వచ్చి రాహుతో కలవటము, 4 గ్రహాలు వచ్చేసినాయి ఫిబ్రవరి 12కే 14కే. కుజుడు లాభంలోంచి ఎప్పుడైతే 12లోకి వస్తాడో 23 తర్వాత పంచగ్రహ కూటమి వీళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఆల్రెడీ మిగతా భావాలు ఉద్యోగరీత్యా కొంతమందికి డిస్మిస్ క్లోజ్, కొంతమందికి ఉద్యోగరీత్యా ఎన్నో రకాలైనటువంటి బర్డెన్స్, అట్లాగే మోసపూరితమైనటువంటి చర్యలు, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేయటం వీరిని, లేకపోతే వీరికి ఆ లక్షణాలు ఉంటే వీరు అట్లా చేయటం, వీరు మాట్లాడిన ప్రతి మాటకి కూడా తండ్రితో ఉన్న విరోధము, బంధుమిత్రాదులతో విరోధము, లేకపోతే చదువుకున్నటువంటి వాళ్ళతో అయిన విరోధము, గవర్నమెంట్ జాబు, ఇప్పుడు ఎవరైనా సరే వెహికల్స్ నడుపుతూ ఉంటారు బస్సుల వాళ్ళతో, లేకపోతే రైల్వే కండక్టర్స్, లేదా బస్సు కండక్టర్స్, ఏదో రకంగా ట్రావెలింగ్ వ్యవస్థలో వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఎవరితో ఒకరితో గొడవలు పెట్టడం, మాట జారటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, దాంతో గొడవలు కొట్లాట్లు, పోలీస్ స్టేషన్లు, ఒక్కోసారి కారాగారాల్లో కూర్చోవటం, ఇవన్నీ ఫిబ్రవరిలో యాక్టివేట్ అవుతూ ఉంటాయి వీళ్ళకి. పంచగ్రహ కూటమి మీనరాశి వారికి చాలా చాలా ఇబ్బందుల్ని కలుగజేస్తుంది. ఎప్పుడు ఫిబ్రవరి 23 తర్వాత కొంచెం దీని ఎఫెక్షన్ కొన్ని రోజులు ఎక్కువగా ఉంటుందమ్మా. ఈ లోపల వీరి యొక్క చదువుకునే విద్యార్థులకి, ముఖ్యంగా వ్యాపారస్తులకి భార్యాభర్తల మధ్య సమన్వయ లోపం జరిగి ఇరువురి మధ్య కాస్త కటాఫ్ అవ్వటము, ఇరువురు కాస్త దూరంగా ఉండేటటువంటి పరిస్థితులు, అత్తామామలు ఎగైనెస్ట్గా ఉండటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఏలినాడు శనితో పాటు ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, కుజుడు ఒక్కడు ఫిబ్రవరి 23 వస్తాడు, అప్పుడు పంచగ్రహ కూటమి అప్లికబుల్ అవుతుంది. అప్పటి వరకు సమస్యలు ఉంటాయి. కానీ 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంతవరకు ఉద్యోగంలో స్థిరత్వాన్ని ఇవ్వడానికి ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటాడు. కానీ సూర్య భగవానుడు సరిగ్గా లేకపోవటం వలన ఫిబ్రవరి 12 తర్వాత వీరు చేసే జాబ్స్ కానీ, లేకపోతే తండ్రి యొక్క అనారోగ్య పరిస్థితుల వలన ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని ఆ ధనంతో వైద్యము చేయించేటటువంటి పరిస్థితులు, ఇట్లా రకరకాల సమస్యలు వీరికి కలిగే అవకాశము. పొలిటీషియన్స్ ద్వారా కొంతమందికి లింక్స్ ఉంటాయి కదా మీనరాశి వారికి, వారి ద్వారా వీరికి థ్రెట్గా ఉండటము, అంటే కొన్ని దోషాలు వీరిని ఉక్కిరిబిక్కిరి చేసేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. ముఖ్యంగా స్త్రీ సంబంధిత లైంగిక వ్యవహారాల పరంగా స్త్రీ సంబంధిత దోషాలు మీనరాశి వారికి చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అవకాశాలు ఉంటాయి. అంటే కొంతమంది లోపలికి వెళ్ళే పరిస్థితి, జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద పెద్ద బిలియనీర్స్ అయినా సరే ఒక్క స్త్రీ దగ్గర వారికి లోపభూయిష్టం జరిగి ఎన్నో సమస్యలు, థ్రెట్స్ కలిగే అవకాశం ఉంటుంది. స్త్రీ వలన పతనమయ్యే పరిస్థితులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఇట్లా మీనరాశి వారికి పంచగ్రహ కూటమి చాలా వరకు, చతుర్గ్రహ కూటమి ఇబ్బందులు పెడుతుంది. ఫిబ్రవరి 3 నుంచి కొంచెం వీళ్ళకి అన్ని రకాలుగా స్ట్రెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి వీరికి ఉన్నంతలో విద్యార్థులకి అయితే కనుక విద్య మీద ఆసక్తి ఉంటుంది, కానీ ఈ గ్రహస్థితి వలన ఏంటంటే దుర్వ్యసనాలు పారవుతారు బాగా విద్యార్థులు. బలం సరిపోదు వాళ్ళకి. దానివల్ల ఏంటంటే ప్రయాణాలు ఎక్కువ చేస్తూ కొన్ని యాక్సిడెంట్లు, దాని ద్వారా హాస్పిటల్లో డబ్బులు ఖర్చులు, తండ్రి మాట వినకపోవటము, కొంతమంది విద్యార్థులు
అట్లాగే ఎదురు చెప్పటము, అబద్ధాలు చెప్పటము, వీరికి ఉన్నటువంటి మానవతా విలువలు తీసేసుకోవటము, స్త్రీలతో సరిగ్గా మాట్లాడకపోవటం, కొంతమంది పోట్లాడి అనవసరమైనటువంటి గొడవలు సృష్టించుకుంటారు మీనరాశి వారు. అందుకని ఈ గ్రహాలు కలిస్తే ఆ గ్రహాలకి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్సెస్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి 100 రకాలుగా ఉత్పన్నం అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని వీరు ఏం చేయాలంటే నవగ్రహాలకి మొత్తం పూజ చేసుకుంటూ ఉండాలి. వీలుంటే దేవాలయాలకు వెళ్ళి నవధాన్యాలు ప్రతి గ్రహం దగ్గర వేసొచ్చి, వీలుంటే ప్రతి శనివారము లేదా ఆదివారం రోజున వీరు మొత్తం గ్రహాలన్నిటి దగ్గర దీపారాధన చేయటం, ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం ద్వారా ఆరోగ్యము, తండ్రి గారితో విరోధత్వం లేకపోవటము, గవర్నమెంట్ సంస్థల నుంచి వీరికి థ్రెట్స్ లేకుండా ఉండటం, ఇబ్బందులు లేకుండా ఉండటం, అప్పుల బాధ తొలగిపోవటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. వీరి ఆరోగ్యం ముందు కొంచెం కండిషనల్గా ఉండటానికి ఆదిత్య హృదయం బాగా చదవాలి రోజు. ప్రతి ఆదివారము వీలుంటే 6 సార్లు 60 సార్లు చదవటం చాలా ప్రధానము. మహాశివరాత్రికి వీరు చక్కగా నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం ఇంట్లోనే చేసుకోవాలి, లేకపోతే హోమం చేయించుకోవాలి వీళ్ళు. లేదా అంత డబ్బు ఖర్చు పెట్టలేము, ఇండివిజువల్గా చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుందమ్మా. అందుకని మా పీఠంలో ప్రతి అమావాస్యకి హోమం చేస్తూ ఉంటాం. ఈసారి మహామృత్యుంజయ పాశుపత హోమం కొన్ని రాశులు ఉన్నాయి, ఆ రాశుల్లో మీనరాశి వారికి కూడా ఉంది కాబట్టి ఆ మృత్యుంజయ పాశుపత హోమం అనేటటువంటిది మీరు కూడా మీనరాశి వారు పాల్గొని ఉన్నంతలో ఆ యొక్క భస్మ ప్రసాదం నిత్యం ధరించడం ద్వారా మీకు వచ్చేటటువంటి ఎన్నో రకాల ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యల నుంచి మీరు కాస్త వెసులుబాటు పొందడానికి అవకాశం ఉంటుంది. వచ్చేది ఎట్లయినా వస్తుంది, కానీ మనం చేసే పూజలు, పునస్కారాలు, హోమాలు, అభిషేకాలు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేకపోయినా కొంతవరకు నిర్వీర్యం కాకుండా చేసే శక్తి, దైవశక్తి మన మీద ఉంటుంది. కాబట్టి గ్రహశక్తిని మనం పోరాడాలంటే దైవశక్తిని మనం లోపలికి ప్రేరేపించుకోవాలి. కాబట్టి సరైనటువంటి గురువుల్ని నమ్మండి, సరైనటువంటి దేవాలయాల దగ్గరికే వెళ్ళండి. ప్రతిదీ దేవాలయం అనుకుంటే చాలా కష్టాలని మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి మీనరాశి వారు తస్మాత్ జాగ్రత్త. ఏలినాడి శని గురించి భయపడండి, కానీ అంత భయపడి లేనిపోని రోగాలు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రతిరోజు నిత్యము హనుమాన్ చాలీసా చదవండి. ఆయన మీకు ఒంటి మీదకి వస్తాడు, చక్కగా శని నుంచి కాపాడుతూ ఉంటాడు. హనుమాన్ చాలీసా చాలా ఉత్తమమైనటువంటి పరిష్కారము వీరికి. గురుగారు, మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.